చూస్తున్నాం. రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. ఇక తుళ్లూరులో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చేయడం గొప్ప విషయమని వంగలపూడి అనిత తెలిపారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని, పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఇక వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామన్న అనిత పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించమని హెచ్చరించారు. త్వరలోనే 6100 పోస్టులను భర్తీ చేస్తామని అనిత అన్నారు. श्री महोदय जी, गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। SDPO బిల్డింగ్ తుళ్లూరు వెలగపూడి దగ్గర అమరావతిలో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా డీజీపీ గారికి, అదేవిధంగా మన ఏఐజీ గారికి, అదేవిధంగా మా ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు పర్టికులర్ గా దీని గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈ రోజు మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 అంటే November 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ కి. మళ్ళా 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈ రోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులు అందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేసుకోవటం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా మా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ ఒకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్ గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈ రోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలో కూడా కష్టపడుతున్న మా డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకోవడమే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈరోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ మేము గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత కంప్లీట్ గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని గాని వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోని గాని
వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్ కి బయటకు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా, సడన్ గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈరోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా ₹1 కోటి వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈరోజు చేసే పరిస్థితి. సో మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి, ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అన్నది ఒక ఎత్తు అయితే, ఈ రోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద, అదేవిధంగా పోలీస్కి భద్రత, పోలీసులు మాకు అందరికీ భద్రత కల్పిస్తారు, పోలీసులు కూడా మేము అంతే ఎఫెక్టివ్గా కాపాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మేము ఎన్డీఏ కూటమి మేము ఈరోజు పరిపాలన ఎలా చేస్తున్నామనేది ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి, ఏఐని బేస్ చేసుకొని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు, పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. మొన్న రీసెంట్ గా నేను ఎందుకు ఈ సందర్భంగా మీతో చెప్పాలి, ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని ఇసురుతున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసులని వాళ్ళని ట్రైన్అప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైన్అప్ అవ్వాలి అని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ, గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా. డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం, మేము డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్ లో అంటే ఒకే